హాయ్ ఫ్రెండ్స్, స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ టీఎస్ఎల్ పిఆర్బి నుంచి ఒక అఫీషియల్ ప్రెస్ నోటు ఈరోజు మార్చ్ 20వ తారీఖు ఈరోజే ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ ప్రెస్ నోటుకు సంబంధించిన పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోను చివరి వరకు చూడండి. అయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. ఇక మనకు పీఈటీ అలాగే పిఎంటీ రిజల్ట్ ఎగ్జామినేషన్ అయిపోయినాయి కాబట్టి ఫస్ట్ మనకు పర్ఫార్మెన్స్ షీట్స్ 90% ఆల్రెడీ ఇష్యూ చేశామని. అయితే వీటికి సంబంధించిన పర్ఫార్మెన్స్ షీట్స్ అనేది క్యాండిడేట్స్కి ఆల్రెడీ మీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ ద్వారా మీరు ఈ పర్ఫార్మెన్స్ షీట్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పారు. అయితే కొన్ని టెక్నికల్ కారణాల వల్ల నియర్లీ 250 పర్ఫార్మెన్స్ షీట్ అనేది అప్లోడ్ కాలేదని చెప్పి వీటిని కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తామని చెప్పి మనకు ఈ పర్ఫార్మెన్స్ షీట్స్ సంబంధించిన డీటెయిల్స్. ఇక ఆ తర్వాత సెకండ్ అప్డేట్ చూసినట్టయితే కమిటీ టు కండక్ట్ పిఎంటీ పీఈటీ బ్యాక్లాగ్ కేసెస్ ఆన్ 28th, 29th మార్చ్ అని చెప్పి ఇచ్చారు. అయితే పీఈటీ పిఎంటీ కండక్ట్ చేసినప్పుడు అయితే కొంతమంది క్యాండిడేట్స్ ఏంటంటే లాస్ట్ మినిట్లో వాళ్ళు ఏవైతే చెప్పారో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలని చెప్పారు. కొంతమంది ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ తేలేరు. ఆ తర్వాత సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయితే ఉంటే వాళ్ళు ఎస్ నుంచి నో, ఆ తర్వాత నో నుంచి ఎస్ అని పెట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేశారంట. ఆ తర్వాత ఎస్టీ క్యాండిడేట్స్కు నో టు ఎస్, ఎస్ టు నో అని చెప్పి ఏవైతే బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉంటాయో వాటికి సంబంధించినవి చేంజ్ చేయమని చెప్పి అడిగారంట. ఆ తర్వాత మేల్ ఉంటే ఫీమేల్, ఫీమేల్ ఉంటే మేల్కి, ఆ తర్వాత ఎస్సీ క్యాస్ట్ను చేంజ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశారట. అయితే ఈ బ్యాక్లాగ్ వేకెన్సీస్కి సంబంధించిన ఎవరైతే చేంజ్ చేయాలని అనుకున్నారో వాళ్ళు ఒక కమిటీ ఉంటుంది. చీఫ్ సూపరింటెండెంట్ అండ్ ఆఫీసర్స్ విత్ పర్టినెంట్ ఎక్స్పర్ట్ విల్ బీ అవైలబుల్ అట్ సార్ సిపిఎల్ అంబర్పేట హైదరాబాద్ 6 AM ఆన్వర్డ్స్ అని చెప్పి 28, 29 మార్చ్ ఈ తేదీల్లో మీరు అక్కడికి వెళ్ళినట్టే మీ యొక్క పిఎంటీ పీఈటీకి సంబంధించిన అలాగే పిఎంటీ పీఈటీ ఫైనల్ రిపోర్ట్కి సంబంధించినవి వాళ్ళు అక్కడ చెక్ చేస్తారు. కాబట్టి ఇది బ్యాక్లాగ్ వేకెన్సీస్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఆ రోజు మీరు వెళ్ళవలసి ఉంటుంది. తర్వాత థర్డ్ చూసినట్టయితే ఆపర్చునిటీ టు క్యాండిడేట్ టు ఎడిట్ అప్లికేషన్ డటా. అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసినప్పుడే ఏదైనా కానీ కరెక్ట్గా మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ మీరు కరెక్ట్ చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయని చెప్పారు. కానీ ఇక్కడ మనకి ఏం చేశారంటే ఆల్ దోస్ పారామీటర్స్ దే హ్యావ్ బ్రింగింగ్ ద ఎవాల్యుయేషన్ క్వాలిఫికేషన్ ఈచ్ ఇండివిజువల్ క్యాండిడేట్ స్టిల్ కన్క్లూజన్ ఆఫ్ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ వస్తుంది. హ్యావ్ ఆల్రెడీ బీన్ టేకెన్ కేర్ ఆఫ్ బై టీఎస్ఎల్ పిఆర్బి అని చెప్పి ఇచ్చారు. అయితే వీళ్ళకి మరొక అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే రాంగ్ అప్లికేషన్ చేస్తారో వాళ్ళకి మళ్ళీ ఒక ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నట్టు మనకు దీంట్లో ఇచ్చారు. ద క్యాండిడేట్స్ ఆర్ లైక్లీ టు గివెన్ ఛాన్స్ టు మోడిఫై కరెక్ట్ ద ఎర్రర్నెస్ ఎంట్రీస్ అప్లోడ్స్ ఇఫ్ ఎనీ మేడ్ బై దెమ్ ఎట్ అప్రిషియేట్ బై టైమ్ బై ఎడిట్ ఆప్షన్ అనేది ఇస్తామని చెప్పి మనకు ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ కంటే ముందే ఇస్తామని చెప్పి ఇచ్చారు. అప్పుడు మనకు అప్డేట్ రాగానే మనకు దానికి సంబంధించిన అప్డేట్స్ అనేది నేను మళ్ళీ వీడియో చేస్తాను ఒకవేళ అప్డేట్ వస్తే. ఇక ఆ తర్వాత ఫోర్త్ వన్ చూసినట్టయితే బీవేర్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఫ్రాడ్ స్టార్స్. అయితే మనకి టీఎస్ఎల్ పిఆర్బిలో మేము జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి కొంతమంది ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ ఈమెయిల్స్, ఫేక్ వెబ్సైట్ పోస్టులు అలాగే ఫేక్ పీపుల్కి సంబంధించిన అన్ఎంప్లాయిడ్ యూత్ నుంచి వెళ్ళి డబ్బులు వసూలు చేస్తారని చెప్పి ఎటువంటివి నమ్మద్దని చెప్పి ఈ రిక్రూట్మెంట్ మొత్తము జెన్యున్గా నిర్వహిస్తున్నామని చెప్పి టీఎస్ఎల్ పిఆర్బి మనకు ఈ బోర్డు అనేది మెన్షన్ చేశారు. ఇవి మనకు మార్చ్ 20వ తారీఖున రిలీజ్ అయిన ప్రెస్ నోట్కి సంబంధించిన వివరాలు. వీటికి సంబంధించిన ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ కింద కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. మీరు ఫోన్ చేసి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఈ ప్రెస్ నోట్కి సంబంధించిన లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇది టీఎస్ఎల్ పిఆర్బి నుంచి మార్చ్ 20న రిలీజ్ అయిన ప్రెస్ నోట్కి సంబంధించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.